తర్వాత యోహాన్ చెప్తాడు, ముందు చెప్తాడు, తర్వాత కూడా చెప్తాడు. ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను పాత్రుని కాను అనే మాట. అంత పరిశుద్ధుడు యేసయ్య. యేసయ్య బాప్తిజం పొందటమే గొప్ప విషయం. అయితే పరిశుద్ధాత్మ ఆయన మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధ పావుర ఆకారంతో ఆయన మీదికి రావటం జరిగింది. అగ్ని బాప్తిస్మము పరిశుద్ధుల సంఘమునకు అనుగ్రహించబడింది. అగ్ని వలన ఏం జరుగుతాయి కొన్ని మనకు అర్థమవుతాయి. మొట్టమొదటిది శుద్ధీకరణ జరిగిద్ది అని చెప్పాను. అగ్ని సమస్తాన్ని దహిస్తుంది, సమస్త కల్మషాన్ని కాల్చి వేస్తుంది. అగ్నికి మైల పట్టించడం మన వల్ల కాదు. దేన్నైనా మనం మలినం చేయొచ్చు, ఆఖరికి నీళ్లను కూడా మనం మలినం చేయొచ్చు, కానీ అగ్నిని మురికి చేయటం సాధ్యం కాదు. సమస్తాన్ని దహించేస్తుంది అగ్ని. కాబట్టి అపోస్తలుల్లో ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు, పొరపాట్లు, దోషాలు అవన్నీ కూడా శుద్ధీకరణ జరగవలసి ఉన్నది. అగ్ని వారి మీదికి దిగొచ్చినప్పుడు ఈ శుద్ధీకరణ అనేది జరుగుతుంది. వారి మీదికే కాదు, మన మీదికి కూడా ఆయన అగ్నిగా దిగి రావాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకు శుద్ధీకరణ అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మలినం నిండిన శరీరంలో, మలినం నిండినటువంటి, మురికి నిండినటువంటి ప్రవర్తనలో మనం ఉన్నాం. మనం కడగబడవలసి ఉన్నది. మనకు యేసు రక్తం అవసరం ఎప్పటికప్పుడు. పరిశుద్ధాత్మ అగ్ని మన మీద కుమ్మరించబడుట అవసరం. ఎప్పటికప్పుడు మనం శుద్ధీకరణ పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్నిలో శుద్ధీకరణ ఉంది. అలాగే అగ్నిలో శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. అది నేను కాదు, యేసయ్యే చెప్పాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చుట వలన, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చుట ద్వారా వచ్చున్నప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు. ఒకసారి చదువుతావా 8వ వచనం? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక. ఆగు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు అంటే మీదికి రాకపోతే కొంచెం నెగిటివ్గా, వ్యతిరేకంగా ఆలోచించండి. వచ్చినప్పుడు శక్తి అంటే రాకపోతే శక్తిహీనులే. అలాగని చచ్చినోళ్ళు కాదు, బతికున్నోళ్లే, తిరిగి జన్మించినోళ్లే, బాప్తిస్మం పొందినోళ్లే. కానీ బాప్తిస్మం అయితే పొంది ఉంటారు, కానీ శక్తివంతులుగా ఉండరు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం రానందున, ఆత్మను పొందనందున. ఎందుకంటే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అంటే మీదికి రాకపోతే శక్తిహీనులుగా ఉంటారు. బ్రతికే ఉంటారు కానీ శక్తిహీనులుగా ఉంటారు. చాలా విషయాలు చేయాలనుకుంటారు, చేయలేరు. ఒక రేంజ్లో నిలదొక్కాల